హలో ఎవ్రీవన్, అమెరికాలో ఉన్న ఈ వాటర్ ఫాల్ పేరు అమెరికన్ వాటర్ ఫాల్. దాని పక్కనే ఉన్న వాటర్ ఫాల్ పేరు బ్రైడల్ వేల్ వాటర్ ఫాల్. మనం ఈ వాటర్ ఫాల్లో తడిసి ముద్దవాలంటే కంపల్సరీగా మనం ఈ వంతెన దాటి అటు సైడ్ వెళ్ళి అక్కడ కేవ్ ఆఫ్ ది విండ్స్ టికెట్ తీసుకొని లిఫ్ట్ ద్వారా 170 ఫీట్స్ కిందకి వెళ్ళి అక్కడ నుండి బోర్డు వాక్ ద్వారా వాటర్ ఫాల్స్ని ఇలా ఎక్స్పీరియన్స్ చేయటమే. ఈ కేవ్ ఆఫ్ ద విండ్స్ నయాగ్రా ఫాల్స్ స్టేట్ పార్క్ లో వన్ ఆఫ్ ది అట్రాక్షన్. జ్యోతి వీడియో ఆ వాటర్ ఫాల్ ని ఎక్స్పీరియన్స్ చేసే ముందు థియేటర్ ఇలా 10 minutes వీడియో ప్లే చేస్తారు. 1869 and the beauty of Niagara Falls has been overwhelmed by crass commercialism. 1920 ముందు ఈ వాటర్ ఫాల్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే కేవ్ ద్వారా వెళ్ళేవాళ్ళు, కానీ రాక్ ఫాల్ వల్ల కేవ్ క్లోజ్ అయిపోయింది. సో అప్పటి నుండి ఎలివేటర్ ద్వారా 170 to 180 ఫీట్స్ కింద తీసుకెళ్తారు పైనుంచి. అక్కడి నుంచి మనం ఆ కేవ్ ఆఫ్ ది విండ్ డెక్కి మనం వెళ్ళొచ్చు. This is America. This is Canada. Okay, he's a swimmer. He's going to Canada. He have passport as well. Oh, two? You are also wearing two, bro. Yeah, that's a... ఇదే హారికేన్ డెక్. ఇక్కడ నుంచి బ్రైడల్ వేల్ వాటర్ ఫాల్స్ చాలా క్లోజ్ గా వాటర్ స్ప్లాష్ తో ఒక డిఫరెంట్ అనుభూతిని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దీన్ని హారికేన్ డెక్ అని ఇక్కడున్న వాతావరణం బేస్ చేసుకుని దానికి పేరు పెట్టారనుకుంటా. ఎందుకంటే ఇక్కడ ఒక తుఫాన్ వచ్చిన విధంగా ఉంటుంది సౌండ్ కానీ వాటర్ స్ప్లాషింగ్ కానీ. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్.
ఈ డెక్ మీద ఉన్నంతసేపు ఆ వాటర్ ఫాల్ ఫ్లాషింగ్ మేము ఫీల్ అవుతూనే ఉన్నాము. కళ్ళు ఓపెన్ చేయడానికి కష్టం అయిపోయింది. బట్ వీ ఎంజాయ్డ్ ఏ లాట్. ఇది మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. అందరం తడిసి ముద్దయిపోయాము. ఆల్రెడీ మేము 2 రెయిన్ జాకెట్స్ రెయిన్ కోట్స్ వేసుకున్నా కూడా ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. అయినా కానీ సరిపోలేదు. దాదాపు హెడ్ మొత్తం తడిసిపోయినట్టే. అంతేకాకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ రెయిన్బో ఇక్కడ చూడగలిగాము. వీడియోలో క్యాప్చర్ చేసేంత రెయిన్బో ఇక్కడ మేము చూసాము. ఓవరాల్గా కేవ్ ఆఫ్ ది విండ్స్ ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఓవరాల్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. Really good only, just head. ఈ కేవ్ ఆఫ్ ది విండ్స్ని ఎక్స్పీరియన్స్ చేసా. అక్కడి నుండి వాకబుల్ డిస్టెన్స్లో నయాగరా ఫాల్స్ టాప్ వ్యూ మేము ఎక్స్పీరియన్స్ చేయగలం. అందుకోసం మేము ఇలా వచ్చాం. ఇది సన్సెట్ టైం అనమాట. ఆ టైంలో నయాగరా ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ మేము బోట్ రైడ్ ద్వారా నయాగరా ఫాల్స్ చూసాం. ఇప్పుడు సన్సెట్లో టాప్ యాంగిల్ నుంచి మేము ఇలా చూస్తున్నాము. నయాగరా ఫాల్స్ ట్రిప్ అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్ మేము నయాగరా ఫాల్స్ నుండి న్యూజెర్సీ ఎయిర్పోర్ట్కి ఇలా స్టార్ట్ అయ్యాము. మధ్యాహ్నం లంచ్ కోసం ఇండియాలో రోడ్ సైడ్ డాబాలు ఎలా ఉంటాయో అదేవిధంగా ఈ హైవేలో ఒక రెస్టారెంట్ చూసాము. సో ఆ రెస్టారెంట్ ఇలా ఉంది. ఇది ఒక ఓల్డ్ ట్రైన్ అండ్ బోగీస్ని ఒక రెస్టారెంట్ లాగా కన్వర్ట్ చేశారు. అదే తందూర్ ప్యాలెస్ ఇండియన్ రెస్టారెంట్. అవుట్ సైడ్ చూడడానికి లుకింగ్ ఓకే అనిపించింది. ఫుడ్ రోడ్ సైడ్ కాబట్టి హైవేలో కాబట్టి అంత గ్రేట్గా ఉండదు అనుకున్నా. కానీ లంచ్ అయిపోయాక నేను ఇలా వీడియో షూట్ చేసుకున్నాను. ఎందుకంటే రెస్టారెంట్ యాంబియన్స్ కానీ సర్వీస్ కానీ అండ్ ఫుడ్ ఐటమ్స్ కానీ వాటి టేస్ట్ కానీ చాలా బాగుంది. అందుకనే ఓకే ఇట్స్ వర్త్ టేక్ వీడియో అనిపించింది. ఆబ్వియస్లీ యాంబియన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. అంతేకాకుండా దాదాపు ఈ రెస్టారెంట్కి వచ్చిన కస్టమర్స్ మొత్తం ఫారినర్సే, ఐదర్ మెక్సికన్స్ కానీ అమెరికన్స్ కానీ. అంటే ఫుడ్ అంత స్పైసీగా ఉండదు అని దాని ఉద్దేశం. అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్స్లో బఫే అంటే అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. మనకు కావాల్సినంత ఎన్ని ఐటమ్స్ అయినా రిపీట్గా తినొచ్చు. అయినా కానీ నా స్టమక్ హర్ట్ కాలేదు అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది గుడ్ రెస్టారెంట్, గుడ్ ఫుడ్ అనుకోవచ్చు. నెక్స్ట్ టైం ఇంకోసారి రావాలన్నా రాలేము. ఎందుకంటే ఇది నయాగరా ఫాల్స్కి న్యూజెర్సీకి మధ్యలో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.